కనిపెడుతున్నాడంటే నమ్మకస్తులైన వారిని కనిపెడతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనకు తెలుసు మోషే గురించి రాయబడుతున్నటువంటి మాట. సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదు. చాలండి. ఈ మాటలో ఏమంటారంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేను గూర్చి దేవుడు అద్భుతంగా ఇస్తున్నటువంటి సాక్ష్యం. మోషేను గూర్చి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ దరిదాపుగా ఒక 3 విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. మోషే గురించి దేవుడు చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, 12వ అధ్యాయం 3వ వాక్యంలో అంటాడు, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అనంటే చాలా వినయము కలిగిన వాడు. అందుకనే భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు అని రాయబడింది. భూమి మీద ఉన్న వారిలో మోషే సాత్వికుడు అని రాయబడిన ఈ మాటను బట్టి నేను అంటాను, తన జీవితం సాత్వికత్వములోనికి మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు మోషే జీవితం ఎలాంటిది తెలుసా? బహు కోపిష్టంట. ఎట్లాంటి వాడు చెప్పండి? బహు కోపిష్టి. ఇంకో మాట చెప్పాలంటే, మిద్యాను అరణ్యంలో ఏం చేశాడు? ఒక వ్యక్తిని మిద్యాను అరణ్యానికి వెళ్ళక ముందు దూషిస్తే వాడిని కొట్టి చంపి పూడ్చి చేసేసాడంట. మరి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడితేనే కొట్టి చంపాడంటే కోపం ఉందని చెప్పాలా లేదా? కోపగస్తుడే. కానీ యేసయ్య ఆ వ్యక్తిని ఎలా మార్చాడంటే సాత్వికుడుగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే స్వభావం అలాంటిదే అయితే, మోషే స్వభావం అలాగే ఉన్నట్లయితే నేను అంటాను, ఏమనేవాడు తెలుసా? వాళ్ళు పోతే పోని, నేను మాత్రం జీవగ్రంథంలో నా పేరుంటే చాలు అని అనుకునేవాడు. కానీ మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన స్వహస్తాలతో ఆజ్ఞలు ఇస్తూ ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మమ్మల్ని నడిపించిన మోషే ఏమైపోయాడో, మమ్మల్ని నడిపించిన మోషే ఎడిపోయాడు, అడ్రస్ లేడు. అహరోను ఏం చేద్దాం? అహరోన్ అంటాడు, ఒక దూడను చేసి ఇదే మన నడిపించిన దేవుడు అని చెప్పి గంతులేస్తాడు. అక్కడ సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషేతో మాట్లాడతాడు, ఇదిగో నీ ప్రజలు పాపం చేశారు, నీ ప్రజలు ఏమవుతుందో తెలుసా? నన్ను విడిచిపెట్టారు, తిరుగుబాటు చేస్తావు. అక్కడ అంటాడు, మోషే వారి కొరకు ప్రార్థించినట్లుగా చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? అయ్యా, జీవ గ్రంథములో నా పేరైనా తీసివేయ గాని వారిని క్షమించు. దీన్ని బట్టి నేను అంటాను, ఆయన ఎంత సాత్వికుడుగా మార్చబడ్డాడు. ఒక నమ్మకస్తుడు అని ఒక వ్యక్తి పిలిపింపబడాలి అంటే ఆ వ్యక్తి లోనికి ఏం రావాలంటే మంచితనం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సాత్వికుడుగా మార్చబడినటువంటి మోషే, అంత మాత్రమే కాదు, మోషే అక్కడ అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
మన జీవితాలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మనం నమ్మకస్తులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ మాటల్లో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లు అనగా దేవుని సంఘం. ఈ సంఘములో మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులంగా ఉండాలి. ముందు దేవుడు చూస్తున్నాడు. మనల్ని ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉందముగాక.